ఓ నాయకుడి సత్తా ఎంతో, ఓ నాయకుడి దమ్ము ఎంతో, ఓ నాయకుడి చరిష్మా ఎంతో, ఓ నాయకుడికి ప్రజల్లో ఉన్న బలమెంతో, ఓ నాయకుడి క్యాలిబర్ ఎంతో, ఓ నాయకుడికి ఉన్న ఫాలోయింగ్ ఎంతో, ఓ నాయకుడికి జనంలో ఉన్న క్రేజ్ ఎంతో తెలుసుకోవాలంటే అతను పెట్టే బహిరంగ సభలు చూస్తే సరిపోతుంది. దానిదేముంది సార్, ఇప్పుడు డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నారు కదా అని పొరబడకండి. అలా తరలించిన క్వార్టర్ బాటిల్ ప్యాకెట్ బిర్యానీల కోసం ఎగబడే జనాలు వేరు, అభిమానంతో తరలివచ్చే జనాలు వేరు. ఓసారి బాబు సభలను చూస్తే అర్థమైపోతుంది. డబ్బులిస్తా రండిరా బాబు రండి అని బతిమాలుకున్నా ఏ ఒక్కరూ అటువైపు చూడటం లేదు. రండి కదలి రండి అని పిలుపునిచ్చినా ఎవ్వడూ కదలడం లేదు. అందుకే బాబు గారి సభల్లో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సభలు నడిపితే ఉన్న పరువు కాస్త గంగలో కలుస్తుందన్న భయంతో చంద్రబాబు ముందుగా ప్రకటించిన సభలను అర్ధాంతరంగా ఆపేస్తున్నాడు. మరికొన్ని వాయిదా వేస్తున్నాడు. పాదయాత్రను మధ్యలోనే ముగించేసిన ఎర్రబుక్కు లోకేష్ ఎక్కడున్నాడో తెలియదు. మేబీ బాబు గారికి తెలుసుండొచ్చు. ప్యాకేజీతో కొనుక్కున్న పావల ఎక్కడా చెల్లడం లేదు. దీంతో బాబుకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అసలు బాబుకు ఇవే చివరి ఎన్నికలనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయా? చంద్రబాబు సభలు వాయిదా వెనుక అసలు కథేంటి? యజమానికి ఎదురు తిరగలేక, సొంత పార్టీ నేతలకు నచ్చజెప్పలేక దత్తపుత్రుడు ఉక్కిరి బిక్కిరవుతున్నాడా? రానున్న ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం కోసం టీడీపీ మిగతా గుంపు చేస్తున్న ప్రయత్నాలు ఇదంతా చూస్తున్న జనాలు అధికారంలో ఉన్నప్పుడు ఇందులో 10వ వంతైనా ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తే బాగుండేది కదా అని అనుకుంటున్నారు. కానీ సంక్షేమాలు, అభివృద్ధి లాంటి పదాలకు చంద్రబాబు డిక్షనరీలు అసలు చోటే ఉండదు కదా. ఓన్లీ దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం, కొంత జాగ్రత్తగా దాచుకోవడం. అతనికి తెలిసింది ఇదే. అందుకే చూసి చూసి చావు దెబ్బ కొట్టారు జనాలు. 23 సీట్లకు పరిమితం చేశారు. అయినా బాబుకు ఆశ చావలేదు. మళ్లీ అధికారం కోసం ఆరాట పడుతున్నాడు. కానీ జనాలు ఇప్పుడున్న సంక్షేమ ప్రభుత్వాన్ని కాదని మళ్లీ చంద్రబాబు లాంటి అవినీతి పరుణ్ణి కుర్చీ ఎక్కించడానికి సిద్ధంగా లేరు. ఇదంతా బాబుకు ముందే తెలుసు. తనను జనాలు నమ్మరని బాగా తెలుసు. అందుకే జనసేనను వెంటేసుకొచ్చాడు. అది కూడా ప్యాకేజీ బాపతని తేలిపోవడంతో కాంగ్రెస్, బీజేపీలో ఏదో ఒక పార్టీతో జత కట్టేందుకు ట్రై చేస్తున్నాడు. అది కూడా వర్కౌట్ అవుతుందని అర్థమైపోయింది. వ్యూహకర్తల కాళ్ల వేళ్ల పడిన లాభం లేకుండా పోయింది. ముందుగానే అబద్ధాల మేనిఫెస్టో ప్రకటించిన ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఇట్నుంచి నరుక్కు రావడం కంటే అట్నుంచి నరుక్కు రావడం బెటర్ అని భావించి కుటుంబాల్లో చిలిక తెచ్చేందుకు షర్మిలను రంగంలోకి దింపాడు. అయినా పైసా ఉపయోగం లేదు. చేతిలో ఉన్న అస్త్రాలన్నీ వాడేశాడు. ఇప్పుడు ఏమీ దిక్కుతోచక పక్క చూపులు చూస్తున్నాడు. ప్రస్తుతం బాబు రాజకీయంగా ఎంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఆయన సభలను చూస్తే అర్థమైపోతుంది. సభలు అనౌన్స్ చేస్తున్నాడు. ఓ నలుగురిని వెంటేసుకొస్తున్నాడు. సభలో ఖాళీ కుర్చీలకు చెప్పిందే చెప్పి విసుగు పుట్టిస్తున్నాడు. ఇదేం కర్మరా బాబు అనుకుని తలబాదుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏ సభ చూసినా ఇంతే, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇంతే. కదలిరా సభ బాబులో కలవరం పుట్టిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు సభల్లో ఖాళీ కుర్చీలు చెబుతున్న కథేంటి? క్వశ్చన్ నెంబర్ 2, అర్ధాంతరంగా సభలు ఎందుకు వాయిదా వేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, ఇవే చివరి ఎన్నికలని బాబుకు బాగా అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 4, సీట్ల విషయంలో పవన్ ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేస్తున్నాడా? ఖాళీ కుర్చీలు బాబుని కలవర పెడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అప్పట్లో ఇదేం కర్మ అన్నారు. మన కర్మ ఇంతేలే అని సర్దుకుపోయారు. బాదుడే బాదుడన్నాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎన్నికల వేళ స్లోగన్ మార్చారు. రా కదలిరా అంటున్నారు. కానీ ఎవ్వడూ కదలడం లేదు. కుర్చీలు మాత్రమే కదిలొస్తున్నాయి, ఖాళీగా కనిపిస్తున్నాయి. కార్యకర్తలు నానా తంటాలు పడి బలవంతంగా తరలించిన చివరి వరకు ఎవరూ ఉండటం లేదు. బాబు పసలేని ప్రసంగాలు విని విని ఆ ఖాళీ కుర్చీలకు సైతం విసుగు పుడుతోంది. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కో సభ నిర్వహించాలని యోచించిన పట్టుమని 10 సభలే నిర్వహించారు. అందులో ఒక్కటంటే ఒక్కటి హిట్ కాలేదు. అన్ని అట్టర్ ఫ్లాప్ సభలుగా మారాయి. ఈ సభలను చూసి టీడీపీ నేతలు, క్యాడర్లోనూ ఆసక్తి తగ్గిపోతోంది. ఇక సభలకు జనాలను పోగేయటం మా వల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారు నాయకులు. చివరకు 74 ఏళ్ల బాబొక్కడే ముక్కుతూ మూలుగుతూ సభలను మమ అనిపించేస్తున్నాడు. అయితే ఈ నెల 5వ తేదీన ఒంగోలుతో మొదలుపెట్టి 29వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకటించిన జనం నుంచి స్పందన లేక
లేకపోవడంతో కొన్ని సభలను వాయిదా వేశారు. నెలాఖరులోగా ఎలాగోలా కొన్ని చోట్ల సభలు నిర్వహించి మరికొన్ని చోట్ల రద్దు చేసి మరో కార్యక్రమం తలపెట్టాలని భావిస్తున్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడి నెల్లూరు సభ, 24న జరగాల్సిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకొండ సభలు వాయిదా వేసుకున్నారు. ఈ సభల వాయిదా సంగతి సరే, గతంలో పెట్టిన సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయా అంటే అది లేదు. అవన్నీ అట్టర్ ఫ్లాప్ సభలుగా మిగిలిపోయాయి. తిరువూరు నుంచి మొదలు పెడితే కనిగిరి, ఆచంట, ఆళ్లగడ్డ, గుడివాడ అన్ని సభలు జనం లేక వెలవెలపోయాయి. పాపం ఎల్లో మీడియా ఈ సభలు గ్రాండ్ సక్సెస్ అని ఎంత కవర్ డ్రైవ్లు చేసినా ఆయా సభల్లో ఖాళీ కుర్చీలు అసలు నిజాలు చెప్పేస్తున్నాయి. పోనీ ఖాళీ కుర్చీలనైనా రంజింపజేసేలా బాబుగారి ప్రసంగం ఉంటుందా అంటే అది లేదు. సీఎం జగన్పై ఈర్ష్య, ద్వేషంతో తిట్టిపోయడం తప్ప తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పలేకపోతున్నాడు. అందుకే జనాలు అటువైపు చూడటం లేదు. బాబు ప్రతి ఎన్నికల్లోనూ గుట్టలు గుట్టలుగా హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఈసారి ఆయన ఇస్తున్నటువంటి హామీలను ఏ మాత్రం నమ్మడం లేదు. ఈ సమయంలో ఆ మధ్య బాబు చెప్పిన మాటలే ఆయన చెవుల్లో మార్మోగుతున్నాయి. అవేంటో మీరే వినండి. ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నాం. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నాం. రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది, అది కూడా చెప్తున్నాం. నిజానికి బాబు ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమవుతూనే ఉన్నారు. ఇదేం కర్మ, బాదుడే బాదుడు, ఎర్రబుక్కు లోకేష్ నిర్వహించిన పాదయాత్ర ఈ కోవలోకే వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆయన సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఆదరణ లభించలేదు. కనీసం దత్తపుత్రుణ్ణి వెంటేసుకొస్తే ఇచ్చిన ప్యాకేజీకి సరైన న్యాయం జరిగినట్లు అవుతుందని బాబు భావించినా ఎందుకో పవన్ పెద్దగా బాబు వైపు చూడటం లేదు. బహుశా ఇలా చేస్తే మరింత ప్యాకేజీ డిమాండ్ చేయొచ్చన్న ఆలోచన కావచ్చు. ఇద్దరూ కలిసి సంక్రాంతికి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని డిసెంబర్లో కోతలు కోశారు. ఆ తరువాత మొదటి లిస్టు ప్రకటన సంక్రాంతికే అన్నారు. అది లేదు. కనీసం దత్తపుత్రుడికి సమాచారమైనా లేకుండా బాబు ఓ 2 సీట్లు ప్రకటించేశాడు. నీకిచ్చిన ప్యాకేజీతో కలిపి ఓ 15 సీట్లు విసిరేస్తే దాంతో తృప్తిపడు, అంతకు మించి మాట్లాడొద్దు, నా దగ్గర బేరాలు లేవంటూ దత్తపుత్రుడి ముందు కుండబద్దలు కొట్టేశాడు. ఆ న్యూస్ కాస్త ఇప్పుడు బయటకు రావడంతో జనసేన నేతలు పవన్ పై ఒత్తిడి పెంచడంతో నాటకాల రాయుడు కొత్త నాటకానికి తెరతీశాడు. పార్టీలో తన నేతల్ని నమ్మించేందుకు, బాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు నటించేందుకు ఓ 2 సీట్లు తాను ప్రకటిస్తున్నట్లు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ కు తెరలేపాడు. ఇక ఎర్రబుక్కు లోకేష్ పాదయాత్ర అర్ధాంతరంగా ముగించేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో పోలీసులకు దొరికి జైలు పాలయ్యాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందులో నిజం లేకపోవచ్చు, కానీ నేను ఉన్నాన్రా బాబు అంటూ కనీసం పుట్టినరోజు నాడైనా బయటకు రావాలిగా. రాలేదు. ఎందుకు రావడం లేదంటే ఇక్కడే ఫ్యామిలీ డ్రామా ఒకటి బయటపడింది. పవన్ లోకేష్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టాడట. మళ్ళీ చెబుతున్నా, పవన్ లోకేష్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టాడట. సొంత తండ్రి చంద్రబాబు కన్న కొడుకు కన్నా దత్తపుత్రుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లోకేష్ కు అస్సలు నచ్చడం లేదట. అందుకే అలిగి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడని ఇంకో కథనం. ఇదంతా కాదు గాని వచ్చే ఎన్నికల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టేందుకు కావలసిన వనరుల్ని సిద్ధం చేస్తున్నాడనేది మరో కథనం. ఓ పక్క తన పార్టీ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నా, ఏం చెయ్యాలో పాలుపోక తండ్రి సతమతమవుతున్నా, కొడుకు ఓ 1 నెల రోజుల పాటు ఎక్కడికి పోయాడన్నది సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. అయితే తన కొడుకుని పోటుగాడిగా ప్రొజెక్ట్ చేసేందుకు బాబు పాదయాత్రకు పంపాడు. ఇప్పటికే పాతాళంలో కూరుకుపోయిన సైకిల్ను అతను మరో గజం లోతులో కిందకు దింపాడు. 371 కోట్ల స్కిల్ స్కామ్ లో బాబు జైలుకు పోతే ఇదే మంచి ఛాన్స్ అనుకుని లోకేష్ నాయుడు పాదయాత్ర ఆపేసి ఢిల్లీలో మంచి కాస్ట్లీ హోటల్లో మకాం పెట్టాడు. తనకు సర్వరోగాలు ఉన్నాయని, బెయిల్ మాత్రమే సర్వరోగ నివారిణి అని చెప్పి బాబు జైలు నుంచి తాత్కాలికంగా బయటపడ్డాడు. దీంతో మళ్లీ తన తండ్రిని తిట్టుకుంటూ లోకేష్ కొద్ది రోజులు రోడ్డెక్కాడు. ముందుగా ప్రకటించిన రోడ్ మ్యాప్ ను సగానికి కుదించి ఆ యాత్రను మమ అనిపించేశాడు. ఇప్పుడు చంద్రబాబు సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వేళ ఎర్రబుక్కు లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కటి మాత్రం నిజం, పక్క రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్
చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. పక్క పార్టీలో ఉండే వదినమ్మ పురంధేశ్వరి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన ఓ అభిమాన సంఘం చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసే రామోజీ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. అసలు శరీరంలో రక్త మాంసాలే లేని ఓ పత్రికాధిపతి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్. ఇంతమంది స్టార్లు ఉన్న చంద్రబాబు సభల్లో జనం లేరంటే వాళ్ళంతా వెలుగులేని వెలగలేని స్టార్లే. ఇది మాత్రం గన్ షాట్.